హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పోయిన ఆదివారము ఐనవాల్ జాతరకి మా మరిది గారు పిలిస్తే వెళ్ళానండి. అక్కడ కర్రీ మాత్రం నాకు ఫస్ట్ టైం నేను వెళ్ళింది కూడా. కర్రీ చేశారు, అన్ని వెజిటేబుల్స్ వేసి అద్దిరిపోయింది. సేమ్ అదే కర్రీ నేను ఈరోజు మన ఇంట్లో చేయాలనుకున్నాను. మా వారికి నచ్చింది. సో అదే రెసిపీ మళ్ళీ నేను చేస్తున్నాను. జాతరలో చేసిన రెసిపీ, ఫస్ట్ టైం మేము తిన్న రెసిపీ. పిల్లలతో సరదాగా గడిచింది ఆ రోజు. ఆసమ్ డే లాస్ట్ సండే ఐనవాల్లో. సేమ్ అదే కర్రీ మన ఇంట్లో ఇప్పుడు నేను చేస్తున్నాను. అన్నీ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో ఏమీ వేయలేదండి, నూనె పోపులు లాంటివి ఏమీ లేదు. కాకరకాయలు 2 కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, అలానే టమాటోలు. అసలైతే ప్రాసెస్ వేరే ఉంది, నేను ఈ విధంగా చేస్తున్నాను. టమాటాలు వేసినాక మంచిగా వంకాయలు, ఇది నేను రీప్లేస్ చేశానండి, గుమ్మడికాయ వేశారు, నేనేమో సొరకాయ వేస్తున్నాను ఈరోజు అవైలబిలిటీని బట్టి. తర్వాత చిక్కుడుకాయలు, గింజల నుండే చిక్కుడుకాయలు తీసుకుంటే మంచిది. అయితే వాళ్ళు అన్నీ వేసి చేతితో కలిపి పెట్టాలంట, నేను మాత్రం చూపించాలి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి సర్దేసి దానిపైన పర్ఫెక్ట్గా. ఇప్పుడు పసుపు, అలానే ఉప్పు, కారానికి పచ్చిమిరపకాయలు, మనం వేరే ఏం వేస్తలేమండి. కారానికి పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఇట్లా నూనె వేసినాక చేతితోనే కలపాలన్నారు. కాకపోతే నేను ఫస్టే ప్యాన్ పెట్టేసా కాబట్టి వేడిగా ఉంటుంది, కలపలేదు. ఇట్లా 3 చెంచాల నూనె వేసేసుకొని ఒకసారి మంచిగా అన్నీ కలియబెట్టేసుకొని మూత పెట్టేసేయాలండి. పర్ఫెక్ట్. అసలు ఎంత టేస్టీ ఉందంటే, నాకు ఏ మసాలా కూరల కంటే నాకు ఈ కూర చాలా నచ్చింది. మనం కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూసి తింటే అదిరిపోయే టేస్ట్ మన ఇంట్లో ఇచ్చినట్టు అవుతుంది. కలియకూర అని అంటారు దీన్ని. అన్నీ ఒక్కసారి కలియబెట్టేసి మూతేసుకుంటే మగ్గింత వరకు ఉంచుకోవాలండి. కుక్కర్లో వేస్తే ఒక విజిల్లో అయిపోతుంది. కాకపోతే నేను బయటే చేస్తున్నాను, వాళ్ళు చేశారు. బయట చేస్తే టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మంచిగా ఒక్కసారి కలియపెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే ఇంకా మగ్గిపోలేదు. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి కొత్తిమీర వేయాలి. నేను వేయలేదు, లాస్ట్కి వేస్తాను. ఫ్రెష్ది లేదు, కొంచెము ఫ్రెష్ది ఉంటే ఇప్పుడు వేసేసుకోవాలి ఫస్ట్ కూరగాయలతో పాటు. ఇప్పుడు ఇంట్లో ఉంది, కొంచెం డ్రై అయింది, కడిగి మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసి కలియబెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ అదిరిపోయే కలెకూర అండి. చేదుతనం కూడా తెలియలేదు, అద్దిరిపోయింది కూర. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చుతుంది. ఫస్ట్ టైం తిన్నా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.